కన్యా రాశి తర్వాత తులారాశి. ఎస్, తులారాశ్యాధిపతి శుక్రుడమ్మ. సో తులాలగ్నమైన శుక్రుడే. ఈ రాశికి నక్షత్రమైన ఏదన్నా లగ్నం అంటే లగ్నాధిపతి రాశ్యాధిపతిని పెట్టుకుంటే డైమండ్ పెట్టుకుంటే మంచిదని, శుక్రుడికి నక్షత్రం డైమండ్ కాబట్టి పెట్టుకుంటే మంచిది. సో రెండోది, వీళ్ళకి శుక్రగ్రహం యొక్క ప్రభావం, ఆ లగ్నం యొక్క ప్రభావం కొంత వీళ్ళ మీద ఉంటుంది. ఆ ఆలోచనలు, ఆ నడవడిక, ఇవన్నీ కూడా జనరల్గా తులాలగ్నంలో కానీ తులారాశిలో జన్మించిన వారు కరెక్ట్గా ఉంటారు, తూకం వేసినట్టు. చాలా మంచి వ్యక్తులు వీళ్ళు, చెప్పొచ్చు అమ్మేది. సరే, దానికి ఏదన్నా గ్రహ దృష్టిలు వేరేగా ఉంటేనే కొంత దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు తప్ప ఏ శుభగ్రహ వీక్షణ ఉన్నా సరే వీళ్ళు మాత్రం జమ్మే. తులారాశి వారి మానసిక స్థితి, ఆరోగ్య పరిస్థితి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది? తులారాశి వారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుందమ్మా. మానసిక పరిస్థితే కొంత బాగోదు. కొంచెం వీళ్ళు మెడిటేషన్ చేసుకోవడం అనేది ఉత్తమమైంది. జపం కానీ ధ్యానం కానీ ఏదైనా మెడిటేషన్ చేసుకుంటే మానసికమైన ఇబ్బందులు తొలగిపోయి కొంత ప్రశాంతమైన జీవితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. తులారాశిలో జన్మించిన వారికి ఫిబ్రవరిలో రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు? ఇంకా సినిమా రంగంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? తులారాశిలో జన్మించిన వారికి రాజకీయ రంగంగా బాగుంది, సినిమా రంగం కూడా బాగానే ఉంది. ఉద్యోగ అభివృద్ధి కానీ వ్యాపార అభివృద్ధి? ఉద్యోగం వ్యాపారాలు కూడా బాగానే ఉన్నాయి. మార్పులు జరిగేది ఏమన్నా ఉందా గురుగారు ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో? వాళ్ళు ప్రయత్నిస్తే తప్పకుండా మార్పులు వస్తాయమ్మా. కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది? కుటుంబపరమైన ఇబ్బందులు కొద్దిగా ఉంటాయి. తులారాశి కుటుంబంలో కొంచెం సఖ్యత కోసం ప్రయత్నించాలి. అది భార్య అయినా, తల్లిదండ్రులైనా, కొడుకులైనా, ఎవరైనా కొంచెం ఒక అండర్స్టాండింగ్ వచ్చి ప్రయత్నం చేసుకుంటే మంచిదని తెలియజేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో తులారాశి వారి పరిస్థితి మొత్తంగా ఓవరాల్గా బాగానే ఉందమ్మా. ఒక 18 మార్కులు వేశారు, అంటే 100కి 80% మార్కులు సంపాదించారు కాబట్టి భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి ఓవరాల్గా ఓకే. ఇంకేమైనా వాళ్ళ జాతకాలను బట్టి వ్యక్తిగత జాతకాలు పరిశీలన చేసుకుని ఏమైనా పరిహారాలు, రెమెడీస్ ఉంటే చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఇంకా అది కూడా చేసుకోలేనప్పుడు అది జీసస్సా, అల్లా, హిందూ దేవుళ్ళ, హిందువులు అయితే 3 కోట్ల మంది, 33 కోట్ల మంది, 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు కదా, మనం గ్రంథాలు రాశారు. సరే, ఎంతమంది దేవతలు ఉన్నా సరే అంతమంది దేవతల్ని ఎవరికి ఇష్టమైన వాళ్ళని అల్లా ఆరాధించుకోవచ్చు. అలాగే క్రిస్టియన్స్ అయితే జీసస్ని, ముస్లిమ్స్ అయితే అల్లాని పట్టుకుంటే, పట్టింది ఏదో గట్టిగా పట్టుకుంటే, ఆయన ప్రత్యక్షమైన వరకు కూడా ఆ పట్టిన పట్టు విడవకుండా ఉంటే భగవంతుడిని అది పట్టాక వదిలేయకూడదు. మధ్యలో మునగటమో చావటమో, సావో రేవో నువ్వు ప్రత్యక్షమైన దాకా అని పట్టుకుంటే అప్పుడు ఆయన కరుణిస్తాడు. ఎవరు? మనం ఎవరిని పట్టుకుంటే వాళ్ళు. ఏ మతంలో అయితే ఆ దేవుడు కరుణించి పోరాడాలి భగవంతుడి కోసం. పోరాడితే పోయేదేముంది, అంతే అని.